నా పేరు ఇందిర, మాది ఈసీఎల్. కాలు వాపు వచ్చిండే, నెల నెల వాపు వచ్చింది. అయితే వేరే డాక్టర్ దగ్గరికి పోతే ఎక్స్రే తీసి ఆపరేషన్ అన్నాడు. మళ్ళా మా అక్క కూతురు ఇక్కడ డాక్టర్ పేరు చెప్పింది, వరుణ్ డాక్టర్ మంచోడు చూస్తాడు అని. అయితే ఇక్కడ చూయించుకుంటే ఆపరేషన్ కంపల్సరీ అన్నాడు. చేయించుకున్నా. ఇప్పుడు కొంచెం తగ్గింది. 4.5 months అయింది. మంచిగా అయింది, నడుస్తున్నా. మంచి డాక్టరు, వరుణ్ డాక్టరు మంచిగా చూసిండు. మంచిగా అయింది నాకు. ఇట్లాంటి ప్రాబ్లము ఎవరికున్నా వరుణ్ డాక్టర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ, అపోలో హాస్పిటల్. నమస్తే అండి. నేను డాక్టర్ వరుణ్ కొమ్మలపాటి. నేను ఒక ఆర్థోపెడిక్ ఫుట్ అండ్ యాంకిల్ స్పెషలిస్ట్ని. ఇవాళ మనం నా పేషెంట్ మిస్ ఇందిరా గారి గురించి మాట్లాడుతున్నాము. మిస్ ఇందిరా గారు, షీ ఈజ్ 49-year-old లేడీ. తను ఈసీఎల్లో ఉంటారు. ఒక 4-5 months బ్యాక్ పాదంలో యాంకిల్ దగ్గర వాపుతోటి ఒక వంకరతనంతో వచ్చారనమాట. చాలా చోట్ల చూపించుకున్నారు ఆల్రెడీ. కానీ తనకి ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో చార్కోట్ ఫుట్ అనే కండిషన్ ఉంటుంది. దీనిలో బోన్స్ కరిగిపోయి వంకరపోతాయి అన్నమాట. ఇది వాళ్ళు బయట చాలా చోట్ల చూపించుకున్న దాన్ని పట్టుకోలేకపోయారు. సో నా దగ్గరకు వచ్చినప్పటికీ అది బాగా డ్యామేజ్ అయిన స్థితిలో ఉంది. సో దీనికి ఒక మేజర్ సర్జరీ చేస్తాం. దీన్ని చార్కోట్ ఫుట్ రీకన్స్ట్రక్షన్ అంటాం. రాడ్లతో, స్క్రూలతోటి ఈ యాంకిల్ వెనకాల భాగాన్ని బాగా రిజిడ్గా ఫిక్స్ చేస్తామన్నమాట. ఇవి చాలా కాంప్లెక్స్ సర్జరీస్. వీటిలో చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇందులో 3 ఏళ్లుగా కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ లండన్లో ట్రైన్ అయ్యాను కాబట్టి దీంట్లో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇందిరా గారికి ఈ సర్జరీ చేసి ఇప్పటికీ 4.5 months అయింది. సర్జరీ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు ఆ బోన్స్ అన్నీ అంటుకుపోయినాయి. బాగా బలంగా అంటుకుపోవడం వల్ల ఇప్పుడు తను ప్రస్తుతం ఇప్పటివరకు ఎయిర్ కాస్ట్ బూట్ అనే దానిలో నడుస్తున్నారు. ఇవాళ నుంచి తను ఎయిర్ కాస్ట్ బూట్ తీసేసి మామూలు ఫుట్వేర్లో నడవచ్చు. ఎలాంటి డయాబెటిక్ ఫుట్ సమస్యలున్నా, చార్కోట్ ఫుట్ లాంటి సంక్లిష్టమైన సమస్యలు ఉంటే తప్పకుండా మీరు వచ్చి నన్ను సంప్రదించవచ్చు. విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.